title Identifying and assessing risk of material. Identifying and assessing the risk of material misstatement. నిన్న క్లాస్లో మనం రిస్క్ కాంపోనెంట్స్ ఏమేంటనే చదివాం. లైక్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ గురించి చదువుకున్నాం అండ్ ఆడిట్ రిస్క్ కాంపోనెంట్స్ ఏమిటనే చదువుకున్నాం. ROMM ఫార్ములా చెప్పండి అమ్మా. ఇన్హెరెంట్ రిస్క్ ప్లస్ కంట్రోల్ రిస్క్. ఆడిట్ రిస్క్ ఫార్ములా చెప్పండి. ఇన్హెరెంట్ రిస్క్ ప్లస్ కంట్రోల్ రిస్క్ ప్లస్ డిటెక్షన్ రిస్క్. ఓకే, సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ది రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అండ్ డిటెక్షన్ రిస్క్ ఏంటి చెప్పండి. ఇన్వర్స్ రిలేషన్. ఇందులో డిపెండెంట్ ఏది, ఇండిపెండెంట్ ఏది? ROMM ఇండిపెండెంట్ సార్, డిటెక్షన్ ఏమో డిపెండెంట్ సార్. డిపెండెంట్, రైట్, బ్యూటిఫుల్. సో continuing further, let us know the objective of the auditor under this standard. ప్రతి స్టాండర్డ్ కి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది కదమ్మా. సో let us know the objective of the standard, objective of the auditor under this standard. ఆల్రెడీ టైటిల్ లోనే ఉంది ఆబ్జెక్టివ్, చూద్దాం. The objective of the auditor is to identify and assess identify the risk of material misstatement and assess the risk of material misstatement, whether due to fraud or error. First of all, we need to identify the risk and we need to assess the risk at a financial statement level and at a assertions level. నిన్న మనం చెప్పుకున్నాం కదా, రిస్క్ ఏ లెవెల్ కు ఉంటుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్, at a financial statement level. ROM అనేది it will be at a financial statement level and also it will be at a assertions level, right? Through the understanding the entity and its environment, including the entity's internal control, thereby providing a basis, very important, thereby providing a basis for designing and implementing the responses to the assessed risk of material misstatement. Assessed risk of material misstatement. ఈ లైన్లో ఏం చెప్పాడు ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, he need to identify, assess the risk of material misstatement by understanding the entity and its environment. అది 315 టైటిల్లోనే తెలిసిపోతుంది. లాస్ట్ పాయింట్ ఏం చెప్పాడు చూడండి, thereby providing a basis for designing and implementing responses to the assessed risk అన్నాడు. ఓకే, ఈ పాయింట్ దేని గురించి చెప్తుంది? ఈ పాయింట్ ఈ స్టాండర్డ్ అయినా దీనికంటూ వేరే స్టాండర్డ్ ఏమైనా ఉందా? సే 330 ఉంటుంది కదా సార్. ఎస్, వెరీ గుడ్. అంటే SA 315లో if you identify and assess the risk of material misstatement by understanding the entity and its environment, it will help us for designing and implementing responses. అర్థమైందా? ఇక్కడ మనం రిస్క్ అసెస్మెంట్ చేస్తే మనకి యాజ్ పర్ SA 330 అక్కడ మనం ఏం చేయాలి? రెస్పాన్స్ టు ది అసెస్డ్ రిస్క్ అంటారు. సో ఇక్కడ మనం రిస్క్ అసెస్మెంట్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మనం ఏ టైప్ ఆఫ్ రెస్పాన్సెస్ ప్రిపేర్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ రెస్పాన్సెస్. రిస్క్ కి ఆపోజిట్ గా మనం రెస్పాండ్ అవ్వాలి కదమ్మా. ఇక్కడ రిస్క్ ఉందని తెలిసిందనుకో, ఆడిటర్ రెస్పాన్స్ ఏముంటుంది? he may need to design further audit procedures. ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ డిటర్మైన్ చేసుకోవాలిగా, ఏ టైప్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ చేద్దామని. సో అదంతా కూడా SA 330లో ఉంటుంది, రైట్? సో SA 315 చేయడం వల్ల SA 330లో మనం రెస్పాన్సెస్ డిజైన్ చేసుకోగలము. అర్థమైందా మీకు? అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. సో అంటే SA 315 ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితేనే we can design and implement responses to the assessed risk of material misstatement, right? నెక్స్ట్, ఇప్పుడు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ మనం ఎక్కడెక్కడ ఎవాల్యుయేట్ చేస్తామని చెప్పుకున్నాము. ఇట్ విల్ బి అట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ and at assertion level. సో ఇక్కడ చెప్తున్నారు చూడండి,
రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అట్ ఫైనాన్షియల్ లెవెల్ అంటే ఏంటి దాని అర్థం? రిస్క్ ఈజ్ స్ప్రెడ్ పెర్వేజివ్లీ అమాంగ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ ఎసెషన్స్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్. అంతే కదా, సింగిల్ ఎసెషన్ దగ్గర రిస్క్ ఉంటే దాన్ని ఎసెషన్ లెవెల్ రిస్క్ అంటారు. అదే రిస్క్ ప్రతి ఎసెషన్ దగ్గర ఉంది. దట్ మీన్స్ బ్యాలెన్స్ షీట్ లో కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కానీ, ఫినాన్షియల్ స్టేట్మెంట్ లో ఉన్న ఎవ్రీ లేదా మెనీ ఎసెషన్స్ దగ్గర, లైక్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ దగ్గర కానీ, అకౌంట్ బ్యాలెన్స్ దగ్గర కానీ, డిస్క్లోజర్ దగ్గర కానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీ డిస్క్లోజర్ దగ్గర కూడా రిస్క్ ఎక్కువగా ఉంటాయి. దాన్ని ఏమంటారు? రిస్క్ ఎట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ అంటారు. ఎస్ ఆర్ నో? అంతే కదమ్మా, Yes, sir. ఎసర్షన్ లెవెల్, ఈచ్ అండ్ ఇండివిజువల్ ఎసర్షన్ లెవెల్ ని టోటల్ చేస్తే ఓవరాల్ లెవెల్ వస్తుంది. అంతే కదా. సో దట్ మీన్స్ వీ కెన్ సే దట్ ఇఫ్ ద రిస్క్ ఈజ్ పెర్వేసివ్, వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఏ రిస్క్ ఎట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్. ఓకే, చెప్తాను చూడండి. It refers to the risk of material misstatement that relate pervasively to the financial statement as a whole and potentially affect many assertions. బ్యాలెన్స్ షీట్ లో మేనేజ్మెంట్ చేసే అసెషన్స్ చాలా ఉంటాయి. అసెట్స్ అండ్ లైబిలిటీస్ అవన్నీ కూడా అసెషన్సే. ఓకేనా. సో ఆ అసెషన్స్ అన్నిటికీ రిస్క్ ఉంటే దాన్ని రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఉన్న రిస్క్ ఎలా అరైజ్ అవుతుందంటే, ఇన్ పర్టికులర్ ఫ్రమ్ డెఫిషియెంట్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్. ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్లో అరైజ్ అయ్యే రిస్క్ ఎక్కడి నుంచి వస్తుంది? డెఫిషియెంట్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్. అర్థమైందా మీకు? డెఫిషియెంట్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ అర్థమైందా? సో అంటే ఒక ఆర్గనైజేషన్ లో కంట్రోల్ ఎన్విరాన్మెంట్ లో డెఫిషియన్సీస్ వల్ల ప్రతి ఒక్క ఎసెషన్ కూడా మిస్టేట్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రతి ఎసెషన్ కూడా మిస్టేట్మెంట్ ఎక్కువ ఉంటుందో, దెన్ వీ కెన్ సే దట్ రిస్క్ ఎట్ ఓవరాల్ ఫైనాన్షియల్ లెవెల్ ఈస్ హై. ఓవరాల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ ఈస్ హై. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇంటర్నల్ కంట్రోల్స్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అంతే కదా. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లెవెల్ దగ్గర రిస్క్ ఉందా లేదా అంటే ఎలా తెలుస్తుంది? దానికి రీజన్ ఏంటి? ఇంటర్నల్ కంట్రోల్ డెఫిషియన్సీగా ఉండడం వల్ల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో మిస్టేట్మెంట్స్ ఉన్నాయా లేదా అంటే మనం ఏం వెరిఫై చేయాలి? ఇంటర్నల్ కంట్రోల్ ని వెరిఫై చేయాలి. ఇంటర్నల్ కంట్రోల్ ని అండర్స్టాండ్ చేసుకుని వెరిఫై చేయాలి. సో వెరిఫై చేస్తే అప్పుడు మనకి తెలుస్తుంది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎంత మిస్టేట్మెంట్ ఉండొచ్చు అనేది. ఎస్ఆర్ నో? ఆడిట్ తీసుకున్న వెంటనే మనం ఏం చేయాలమ్మా? వి నీడ్ టు ఎవాల్యుయేట్ ది ఇంటర్నల్ కంట్రోల్స్ అండ్ అకౌంటింగ్ సిస్టమ్. అదేగా ఫస్ట్ చాప్టర్ లో మనం నేర్చుకున్నాము. గుర్తుందా Yes. మీకు? ఫస్ట్ చాప్టర్ లో మనం ఏం నేర్చుకున్నాము? వి నీడ్ టు ఎవాల్యుయేట్ అకౌంటింగ్ సిస్టమ్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్. ఎస్ఆర్ నో? Yes, sir. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు, ఇంటర్నల్ కంట్రోల్ నే ఎవాల్యుయేట్ చేయాలి. ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో రిస్క్ ఎంత ఉంటుందో అసెస్మెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్. కన్సర్న్స్ అబౌట్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఎంటిటీస్ మేనేజ్మెంట్ మే బి సీరియస్. ఎస్, మనం రిస్క్ అసెస్మెంట్ చేసేటప్పుడు మేనేజ్మెంట్ యొక్క ఇంటిగ్రిటీని కూడా అసెస్మెంట్ చేయాలి. మనకి మేనేజ్మెంట్ యొక్క ఇంటిగ్రిటీని అసెస్మెంట్ చేసేటప్పుడు ఎలా చేస్తాం సార్ అంటే, ప్రీవియస్ గా మేనేజ్మెంట్ యొక్క రిపోర్ట్స్ కానీ, లేదంటే ఆ కంపెనీ గురించి బయట టాక్ కానీ, వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ, ఇంతకు ముందు ఆర్గనైజేషన్ లో జరిగిన ఫ్రాడ్స్ బట్టి కానీ, సో వాళ్ళ కంపెనీ యొక్క కోడ్ ఆఫ్ ఎథిక్స్ ని ఫాలో అయ్యే విధానం బట్టి కానీ, సో అన్నిటిని బేస్ చేసుకుని మనం we can estimate, we can evaluate the integrity of the entities management. సో ఒకవేళ ఇంటిగ్రిటీ యొక్క మేనేజ్మెంట్ యొక్క ఇంటిగ్రిటీ బాగా హైగా ఉంటే, బాగా సీరియస్ గా ఉంటే, ఓకే, ఐ మీన్ ఇన్ ద సెన్స్ నెగిటివ్ సీరియస్ గా ఉంటే, దెన్ వి నీడ్ నాట్ కండక్ట్ ది ఆడిట్. మనం అసలు ఆడిట్
టేకప్ చేయకపోవడం మంచిది అని చెప్తున్నాడు. అదే ఒక్కొక్కసారి ఎంటిటీ మేనేజ్మెంట్ ఫుల్లీ ఫ్రాడ్యులెంట్ మేనేజ్మెంట్. సో అటువంటిప్పుడు we don't want to conduct the audit because the risk at the financial statement level will be very high. The risk at the financial statement level will be very high because ఎప్పుడైతే మేనేజ్మెంట్ యొక్క ఇంటిగ్రిటీ బాగోలేదో, ఇంటిగ్రిటీ లోగా ఉందో, then definitely there is a chance that overall financial statements are composed of material misstatements. Then we will not conduct the audit. Next, concerns about the condition and reliability of entities' records may cause the auditor to conclude that it is unlikely that sufficient and appropriate audit will be available. అంటే ఆడిట్ అబ్జర్వేషన్ చేస్తున్నాడు ఆడిటర్. అబ్జర్వేషన్ చేస్తుంటే ఎంటిటీలో ఉన్న కండిషన్స్ అవన్నీ చూస్తున్నాడు, రికార్డ్స్ వీటిని వెరిఫై చేస్తున్నాడు. ఆ చుట్టూ ఉన్న కండిషన్స్, ఆ రికార్డింగ్ ఉన్న ఎన్విరాన్మెంట్, రికార్డ్స్ ఉన్న ఎన్విరాన్మెంట్ చూస్తే ఆడిటర్కి ఒక విషయం అర్థమైంది అనమాట. ఏమని, ఇక్కడ నేను ఆడిట్ చేయడం వల్ల సఫిషియన్సీ అండ్ అప్రాపరేట్ ఆడిట్ ఎవిడెన్స్ నేను ఫైండ్ అవుట్ చేయలేను అని కన్ఫర్మ్ అయిపోయింది అనుకో. ఆడిటర్కి కన్ఫర్మ్ అయింది, ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. అటువంటి అప్పుడు డెఫినెట్ గా ఆడిటర్ ఆడిట్ ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేయడు. ఓకేనా. దాంతోపాటు వీ కెన్ సే దట్ ఇఫ్ దేర్ ఆర్ సచ్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ వేర్ ఆడిటర్ ఫీల్స్ దట్ he cannot obtain sufficient and appropriate audit evidence, it means that the risk at the financial statements level will be high. Overall financial statements level will be high. Okay, that is the risk at overall financial statement level. Now the risk at the assertion level, as you know that risk at assertion level ante ekkada untundante for a particular class of transaction, for a particular account balance, and for a particular disclosures. So appudu em cheyalante auditor, he need to determine substantive procedures or further audit procedures at assertion level, to obtain sufficient and appropriate audit evidence. Okay, అవి చూద్దాం, అవి ఏం ఆడిట్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలనేది కింద మనకి ఇచ్చాడు. we will have a look at them. Assertions evaluated, మనం ఎసర్షన్స్ ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలో చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రాన్సాక్షన్స్ దట్ అకర్డ్ డ్యూరింగ్ ద ఇయర్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నింటిని ఎలా వెరిఫై చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఎన్ష్యూర్ అక్కరెన్స్. అంటే వాళ్ళు రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని నిజంగా అక్కరైనయా, యాక్చువల్గా అక్కరైనయా. ఓకేనా. నెక్స్ట్, కంప్లీట్నెస్. అక్కరైన ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా రికార్డ్ చేశారా లేదా, ఏమైనా మిస్ చేశారా. అక్యురసీ, రికార్డ్ చేస్తే చేశారు, రికార్డ్ చేసినప్పుడు మిస్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, పర్ఫెక్ట్ గా అక్యురేట్ గా వాల్యూస్ అన్ని కూడా రికార్డ్ చేశారా లేదా. ఇవి అసెర్షన్స్ దగ్గర ఆడిట్ ప్రొసీజర్స్ ఇలాగే ఉండాలి. ఓకే. నెక్స్ట్, కట్ ఆఫ్. ప్రాపర్ అకౌంటింగ్ పీరియడ్ కి రిలేట్ అయినాయా, అంటే క్లోజర్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ లో కొన్ని ట్రాన్సాక్షన్స్ అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని కొన్ని డైలమాలో ఉంటాయి. పర్టికులర్లీ AS9 దగ్గర మనకి ఓకే చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. సో అటువంటి ప్రొసీజర్స్ కరెక్ట్ గా ఫాలో అయ్యారా. నెక్స్ట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ గా కానీ, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రాపర్ గా క్లాసిఫై చేశారా. రెవెన్యూ ఐటమ్స్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి, క్యాపిటల్ ఐటమ్స్ ని బ్యాలెన్స్ షీట్ కి పంపించారా లేదా. ఇవి ఈ అసెర్షన్స్ ని మనం ట్రాన్సాక్షన్స్ కి వెరిఫై చేసుకోవాలి. ట్రాన్సాక్షన్స్ కి అంటే నథింగ్ బట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 9 ఐటమ్స్ కి మనం ఇవన్నీ వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్, కమింగ్ టు ద బ్యాలెన్స్ షీట్, అంటే అకౌంట్ బ్యాలెన్సెస్ అంటే మాక్సిమం మనకి బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. ఓకే. సో చూద్దాం. ఎగ్జిస్టెన్స్. ఎసెట్స్ దగ్గరికి వచ్చేసరికి మనం ఏమేమి వెరిఫై చేయాలంటే ఎగ్జిస్టెన్స్ వెరిఫై చేయాలి. ఎసెట్స్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో చూపించిన ఎసెట్స్ అన్ని ఉన్నాయా లేదా. లైక్ వాళ్ళు ఫిక్స్డ్ అసెట్స్ చూపించారమ్మా, అవన్నీ కూడా నిజంగానే ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయా లేదా. నెక్స్ట్, రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్. మీకు తెలుసో తెలీదో, ఎసెట్స్ అన్ని కూడా మన రైట్స్ అంటారు, ఆబ్లిగేషన్స్ లయబిలిటీస్ అన్ని కూడా మన ఆబ్లిగేషన్స్. ఆబ్లిగేషన్ అంటే వి నీడ్ టు పే. ఎసెట్స్ అంటే అవి మనకి దాని యొక్క కంట్రోల్ మన మీద ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ ఎ రైట్ ఆన్ దట్. సో ఇప్పుడు యాజ్ అన్ ఆడిటర్ గా మనం ఏం చేయాలంటే, వాళ్ళు బ్యాలెన్స్ షీట్ లో ఒక బిల్డింగ్ చూపించారమ్మా,
బిల్డింగ్ చూపించారు. ఆ బిల్డింగ్ చూపిస్తే డెఫినెట్ గా ఇప్పుడు ఆ రైట్ ఎవరి పేరు మీద ఉండాలి? ఆ బిల్డింగ్ మీద ఉన్న ఓనర్షిప్ ఎవరి పేరు మీద ఉండాలి? కంపెనీ పేరు మీద. ఆర్గనైజేషన్ పేరు మీద ఉండాలి. ఆర్గనైజేషన్ పేరు మీద లేకుండా ఎవరో సమ్ అదర్ అవుట్ సైడ్ పర్సన్ పేరు మీద ఉంది. కెన్ దే షో దట్ ఫిక్స్డ్ అసెట్ యాజ్ దేర్ రైట్? వాళ్ళ రైట్ కింద చెప్పొచ్చు దాన్ని? నో, దే కెనాట్ సే. అదే చెప్తున్నారు. బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఫిక్స్డ్ అసెట్స్ అన్నిటికీ కూడా వాళ్ళకి రైట్స్ ఉన్నాయా లేదా? అన్లెస్ దేర్ ఈస్ రైట్, యూ కెనాట్ రైట్ ఇట్ యాజ్ ఎ ఫిక్స్డ్ అసెట్. నీకు రైట్ లేకుండా ఒక అసెట్ ని నువ్వు బ్యాలెన్స్ షీట్ లో రాయడానికి కుదరదు. ఓకే, అది నీ పేరు మీద లేకపోయినా పర్వాలేదు. దాని నుంచి వచ్చే ఈల్డ్, దాని నుంచి వచ్చే ఎర్నింగ్స్ అన్ని నీ పేరు మీద ఉన్నాయనుకో, అప్పుడు నీకు రైట్ ఉన్నట్టే. ఓకే, ఇది మీరు ఐపీసీసీలో ఫైనల్ లెవెల్లో తెలుసుకుంటారు. నెక్స్ట్, కంప్లీట్నెస్. ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్నింటినీ కంప్లీట్ గా రికార్డ్ చేశారా లేదా? లేకపోతే ఏమైనా లయబిలిటీస్ ని మిస్ చేశారా? లేదంటే ఏదైనా ఎసెట్స్ ని ఎక్సెస్ రాశారా? ఇది అనేది మనం వెరిఫై చేసుకోవాలి. దాన్ని విండో డ్రెస్సింగ్ చేసేటప్పుడు మారుస్తారు కదమ్మా, లయబిలిటీస్ ని తగ్గించేసి ఎసెట్స్ ని కావాలని ఎక్కువగా చూపించుకుంటారు. అటువంటి ఏమి జరగకుండా మనం ఆ ఎసెట్స్ ని ఎవాల్యుయేట్ చేయాలి. నెక్స్ట్, వాల్యుయేషన్ అండ్ ఎలకేషన్. వాల్యుయేషన్ కరెక్ట్ గా జరిగిందా లేదా? వాల్యుయేషన్ అనేది కరెక్ట్ గా జరిగిందా లేదా? నెక్స్ట్, అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే ప్రాపర్ గా అలొకేట్ చేశారా లేదా అనేది మనం వెరిఫై చేయాలి. దీస్ ఆర్ ది అసెర్షన్స్ మా, ఇవన్నీ కూడా ఈ అసెర్షన్స్. ఈ పర్టికులర్ క్లాస్, ఈ అసెర్షన్స్ అన్ని ఎప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్స్ కి, ఈ అసెర్షన్స్ అన్ని ఎప్పుడు బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ కి. ఇప్పుడు డిస్క్లోజర్స్ కి మనం ఏ టైప్ ఆఫ్ అసెర్షన్స్ చెక్ చేయాలో చూద్దాం. డిస్క్లోజర్స్ ఉన్నాయమ్మా, అక్కరెన్స్ అండ్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్. అంటే వాళ్ళు డిస్క్లోజ్ చేసిన డిస్క్లోజర్స్ అన్ని కూడా నిజంగా జరిగినాయా, అవి ఆర్గనైజేషన్ సంబంధించినవేనా కాదా అనేది చెప్పాలి. మా కంపెనీ ఇప్పుడు వాళ్ళు ఏదో డిస్క్లోజ్ చేశారమ్మా, లైక్ కంపెనీకి ఫ్యూచర్ లో పెద్ద క్లయింట్ రాబోతున్నాడు అని చెప్పి వాళ్ళు డిస్క్లోజ్ చేశారు. అలా చేస్తే యూజర్స్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్ కి ఏమవుతుంది? ఆర్గనైజేషన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, అంతే కదా. కంపెనీకి ఫ్యూచర్ లో పెద్ద ప్రాజెక్ట్ రాబోతుందంటే డెఫినెట్ గా ఇన్వెస్టర్ ఏం ఆలోచిస్తాడు? ఓకే అని చెప్పి ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తాడు. సో యాజ్ ఎన్ ఆడిటర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి డిస్క్లోజర్స్ ఏమైనా చేసినప్పుడు మనం వెరిఫై చేయాలి. డూ దే బిలాంగ్ టు ది కంపెనీ ఇట్ సెల్ఫ్? వీళ్ళకి సంబంధించిందేనా కాదా అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్, కంప్లీట్నెస్. వాళ్ళు చేయాల్సిన యాజ్ పర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం వాళ్ళు చేయాల్సిన డిస్క్లోజర్స్ అన్ని కూడా ప్రాపర్ గా డిస్క్లోజ్ చేశారా లేదా కంప్లీట్ గా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, క్లాసిఫికేషన్ అండ్ అండర్స్టాండబిలిటీ. డిస్క్లోజర్స్ చేసినప్పుడు అప్రాపరియేట్ గా వాటిని క్లాసిఫై చేయాలి. అండ్ నెక్స్ట్, అండర్స్టాండబిలిటీ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎంటైర్ ప్రిపరేషన్ లో, ఇక్కడే కాదు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎంటైర్ ప్రిపరేషన్ లో అండర్స్టాండబిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏ డిస్క్లోజర్ చేసినా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసినా, బ్యాలెన్స్ షీట్ చేసినా, అండర్స్టాండబిలిటీ అనేది ఉండాలి. యూజర్స్ కి అర్థం అవ్వాలి, లేమనకి చూసినా. ఓకే, నెక్స్ట్, ఫినాన్షియల్ డిస్క్లోజర్స్ లో ఒక్కొక్కసారి ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, నాన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాటిని అప్రాపరేట్ గా వాల్యూ చేశారా లేదా? సో దీస్ ఆర్ ది అసెర్షన్స్ దట్ an auditor need to check at account balances, at a class of transactions, at account balances and at disclosures. మా అర్థమైందా మీకు హౌ టు ఎవాల్యుయేట్ అసెర్షన్స్ అనేది? అర్థమైందమ్మా? సో నెక్స్ట్, రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్. Identifying the risk throughout the process of obtaining an understanding of the entity and its environment, assess the identified risk and evaluate whether they relate more pervasively to the financial statement as a whole, relate the identified risk to that what can go wrong at the assertion level, and consider the likelihood of misstatement, including the possibility of multiple misstatements. ఏం చెప్తున్నాడమ్మా? రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్ వేరు, రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ వేరు. ఓకే,
రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అంటే ఆడిట్ ప్రొసీజర్స్ అని అంటారు. మనకి ఎస్ఏ 315 చెప్పుకున్నప్పుడు ఎస్ఏ 500 చెప్పుకున్నప్పుడు మనం రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ చెప్పుకున్నాము. అక్కడే మనం రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ లో ఏమేమి చెప్పుకున్నామా? రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అంటే ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం 315 ప్రకారం. 500 లోనే వచ్చింది కదా టైప్స్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. అనలిటికల్ ప్రొసీజర్స్ అవి కూడా ఉంటాయని చెప్పారు. ఎంక్వైరీ, ఇన్స్పెక్షన్, అబ్జర్వేషన్, అనలిటికల్ ప్రొసీజర్స్. ఈ 4గా ఉండేవి. ఎస్ సార్. వాటినే రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అంటారు. ఇక్కడ ఉంటాయి చూడండి. ఎంక్వైరీ కాంపోనెంట్స్, ఎంక్వైరీ, అనలిటికల్ ప్రొసీజర్స్, అబ్జర్వేషన్ అండ్ ఇన్స్పెక్షన్. ఇవి రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్. ఓకే, రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ వేరు. ఇవి రిస్క్ అసెస్ చేయడానికి ఉపయోగపడే ప్రొసీజర్స్. దీని ద్వారా వచ్చిన రిజల్ట్ ని ఎలా ప్రాసెస్ చేయాలి అనేది రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్. ఓకే, సో ఇందులో మనం ఏమవుతుందంటే we will identify the various risks. We will identify the various risk, whether it may be inherent risk or control risk or detection risk. Okay, through obtaining and understanding of the entity. And మనం ఐడెంటిఫై చేసిన రిస్క్ ని we will now assess. రిస్క్ అనేది ఒకటి ఉందని తెలిసింది, దాన్ని అసెస్ చేస్తాం. దాని ఇంపాక్ట్ ఎక్కడెక్కడ ఉంది. Do they related to do they confine to a particular recession or do they confine to the entire recessions? Then we can say that it is more pervasive. Okay, and next, consider the likelihood of misstatement. అదే మిస్స్టేట్మెంట్ మళ్ళీ ఎక్కడెక్కడ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఒక చోట జరిగిందా, ఇక్కడ జరిగిందంటే వేరే చోట దానివల్ల మిస్స్టేట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందా అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దాన్ని రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ అంటారు. మీకు శాంప్లింగ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు, శాంప్లింగ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, రిజల్ట్స్ వచ్చాక దాన్ని పాపులేషన్ కి ప్రొజెక్ట్ చేస్తాం, లైక్లీహుడ్ ఆఫ్ మిస్స్టేట్మెంట్స్. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అట్ ది సేమ్ టైం రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ లో కూడా మనం ఐడెంటిఫై చేసిన రిస్క్ ని అసెస్ చేసి ఈ టైప్ ఆఫ్ రిస్క్ వేరే ఎక్కడ ఉండొచ్చు, దీనివల్ల వేరే వేరే చోట ఎక్కడెక్కడ మిస్స్టేట్మెంట్ అయి ఉండొచ్చు అనేది మనం వెరిఫై చేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ వాల్యూ తప్పు పడింది అనుకుందామా, దీనివల్ల ఎక్కడెక్కడ మిస్స్టేట్మెంట్స్ ఉంటాయో మీరు చెప్పండి. సేల్స్ ఫిగర్ తప్పు పడితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఎక్కడెక్కడ మిస్స్టేట్మెంట్స్ ఉంటాయో చెప్పండి. గ్రాస్ ప్రాఫిట్ మిస్స్టేట్మెంట్ ఉంటుంది, నెట్ ప్రాఫిట్ మిస్స్టేట్మెంట్ ఉంటుంది, క్యాపిటల్ మిస్స్టేట్మెంట్ ఉంటుంది, క్లోజింగ్ స్టాక్ మిస్స్టేట్మెంట్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? అంతే Yes, కదా, sir. మరి చేయండి కదా. సో అట్ ది సేమ్ టైం, సో మనకి ఎక్కడైనా ఒక రిస్క్ కానీ ఒక మిస్స్టేట్మెంట్ ఐడెంటిఫై అయిందంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మనం ఇక్కడ మన సేల్స్ అని చెప్పాను, లేదా వేరే ఎగ్జాంపుల్ తీసుకుని అప్పుడు వాటికి ఎక్కడెక్కడ రిలేటివ్ గా మిస్స్టేట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు డేటాస్ మిస్స్టేట్మెంట్ అయిందమ్మా, కానీ అక్కడ ప్రొవిజన్స్ ఫర్ డేటాస్ క్రియేట్ చేసాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో. ఇక్కడ డేటాస్ మిస్స్టేట్మెంట్ అయినప్పుడు అక్కడ ప్రొవిజన్ ఫర్ డేటాస్ మిస్స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, సో అటువంటి, సో that is risk assessment process. Risk assessment process. Now we will understand the components of risk assessment procedures. Components of RAP. చెప్పండి, components of RAP ఏమేమి ఉంటాయి? Components of RAP ఏమేంటమ్మా? Inquiry, analytical procedures and observation or inspection, right? ante kadamma, right? So let us understand about the inquiries. Inquiries ante entamma, like we will ask for the information, we will obtain information, we will obtain information from persons within the entity, from persons within the entity, like management అడగొచ్చు. Either we can inquire any information with the management or TCWG or employees. As an auditor మీరు ఎవరినైనా ఇన్ఫర్మేషన్ అడగొచ్చుగా. సార్ నౌ యూ హ్యావ్ రైట్ టు గెట్ ఇన్ఫర్మేషన్ కదమ్మా, యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్. సో యూ కెన్ ఎంక్వైర్ ఎనీ పర్సన్
You can inquire any person, let it be the management, let it be the TCWG, or let it be the employees. ఎవరినైనా సరిగి అడిగి నేను ఎంక్వైరీ చేసి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకోవచ్చు. ఓకే, సో దానివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరు ప్రిపేర్ చేశారు, అలాగే ఏ ఎన్విరాన్మెంట్ లో ప్రిపేర్ చేశారు, ఇన్ విచ్ ఎన్విరాన్మెంట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ హ్యావ్ బిన్ ప్రిపేర్డ్. సార్ ఎన్విరాన్మెంట్ ఏంటి సార్? ఎన్విరాన్మెంట్ అంటే అయితే శీతాకాలంలో చేస్తారు, లేదంటే వానాకాలంలో చేస్తారు, అది కాదు. వాళ్ళకి కంట్రోల్ ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకుంటాం మనం ఎంక్వైరీ చేయడం వల్ల. వాళ్ళు కంట్రోల్ ఎన్విరాన్మెంట్ ఏంటి, యాక్చువల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరు ప్రిపేర్ చేయాలి? ఓకే, మేనేజ్మెంట్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్ లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రిపేర్ చేయాలి. ఓకే, కానీ ఎవరు పెడితే వాళ్ళు ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేస్తున్నారు అనుకో, డెఫినెట్ గా దెర్ విల్ బి ఛాన్స్ ఆఫ్ మిస్టేట్మెంట్. ఓకే, అలాగే మనం ఎంక్వైరీ చేయడం వల్ల, మేనేజ్మెంట్ ని ఎంక్వైరీ చేయడం వల్ల ఇంకేం అడగొచ్చు, లైక్ మీ ఆర్గనైజేషన్ ఇంటర్నల్ కంట్రోల్స్ పెట్టారా, అలాగే ఇంటర్నల్ ఆడిట్ ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నల్ ఆడిటర్ ఎవరైనా ఉన్నారా, ఇంటర్నల్ ఆడిట్ ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయి అని మనం తెలుసుకోవచ్చు. ఓకే, అలాగే ఎంప్లాయీస్ ని అడగొచ్చు మనం, ఏమేమి ఇక్కడ ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందా, ఏదైనా ఫ్రాడ్ జరిగిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు తెలిసి అని మనం ఎంప్లాయీస్ ని అడగొచ్చు. సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అడగొచ్చు. అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరుగుతాయా ఇక్కడ అనేది మనం అడగొచ్చు. అలాగే వాళ్ళ అకౌంటింగ్ పాలసీస్ అప్రాపరేట్ గా అప్లై చేశారా లేదా అనేది కూడా మనం త్రూ ఎంక్వైరీ మనం డైరెక్ట్ గా అడిగి తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అనలిటికల్ ప్రొసీజర్స్. మా ఎంక్వైరీస్ లో మనకి ఇంకోటి కూడా ఉంది. మనం SCA 570 గోయింగ్ కన్సర్న్ చేసినప్పుడు, లేదంటే సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ని ఐడెంటిఫై చేసినప్పుడు మనం చాలా మందితో ఎంక్వైరీస్ చేసాం. లైక్ ఇప్పుడు ఎంటిటీస్ లీగల్ కౌన్సిల్ తో ఎంక్వైరీ చేస్తామా చేయమా? కంపెనీకి సంబంధించిన లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ ఏమైనా ఉన్నాయో దాని గురించి కూడా ఎంక్వైరీ చేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ ఎంక్వైరీస్ మనకి ఎప్పుడు కూడా కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి గురించి మనకి బాగా యూజ్ అవుతుంది. We need to inquire. Unless you inquire, you cannot get the information. Only books లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉంటే కుదరదు. ఓకే, ఒక బుక్స్ దే ఉన్నామా, ఒక డాక్యుమెంట్ పేపర్ ఎవరైనా క్రియేట్ చేస్తారు ఆ డాక్యుమెంట్ ని, చేయగలరు ఈ రోజుల్లో అంత డూప్లికేసీ ఉన్నప్పుడు. సో యాజ్ అన్ ఆడిటర్ నువ్వు రిస్క్ పోగొట్టుకోవాలనుకుంటే ఆ డూప్లికేసీ నుంచి యూనిట్ టు ఎంక్వైర్ చేసినప్పుడు నీకు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. దాన్ని నువ్వు రికార్డ్స్ లో ఉన్న దాన్ని కంపేర్ చేసుకుంటే టాలీ అయితే ఎస్ వాళ్ళు చెప్పింది నిజం, బట్ టాలీ అవ్వకపోతే డెఫినెట్ గా ఐదర్ అకౌంట్స్ అయినా మ్యానిపులేట్ చేసి ఉండాలి, లేదంటే మేనేజ్మెంట్ అయినా అబద్ధం చెప్తూ ఉండాలి. సో దట్స్ హౌ ఇంపార్టెన్స్ అండ్ ఎంక్వైరీ ఈస్. నెక్స్ట్ అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ త్రూ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఇచ్చిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఉన్న డేటాని ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం, ఇక్కడున్న ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కి నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కి రిలేషన్ పెడతాం. దాన్ని అనలిటికల్ ప్రొసీజర్స్ అంటారు. ఓకే, అది కాకుండా మనం రేషియోస్ యూజ్ చేస్తాము, ట్రెండ్స్ యూజ్ చేస్తాము, మార్కెట్ ట్రెండ్స్ యూజ్ చేస్తాము. సో దాన్ని అనలిటికల్ ప్రొసీజర్స్ అంటారు. ఇవి మనకి ఎలా యూజ్ అవుతాయంటే ఎక్కడైనా అన్యూజువల్ రిలేషన్షిప్, అన్ఎక్స్పెక్టెడ్ రిలేషన్షిప్స్ ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ రేషియో వేసుకుంటూ వెళ్తానమ్మా, నెట్ ప్రాఫిట్ రేషియో వేసుకుంటూ వెళ్తున్నాను. 5 years చేసుకుంటూ వెళ్ళా, ప్రతిదీ కూడా 1, 1.5, 2 ఆ రేంజ్ లో వచ్చింది. లాస్ట్ ఇయర్ మాత్రం ఓకే 6 ఎంతో వచ్చేసింది సుమారుగా నెట్ ప్రాఫిట్ రేషియో. అంటే అది అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ మార్కెట్ లో అంత లేదు. అప్పుడు మనకి మనకు ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ బేస్ చేసుకుని మనం ఇన్వెస్టిగేట్ చేసుకుంటాం. సో అక్కడ మనకి రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అనేది తెలుస్తుంది. సో దట్ ఈస్ హౌ అన్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఈస్ యూజ్ఫుల్. నెక్స్ట్ అబ్జర్వేషన్ అండ్ ఇన్స్పెక్షన్. ఓకే, సో నేను ఫస్ట్ లో ఎంక్వైరీస్ చేశాను కదమ్మా,
ఎంక్వైరీస్ చేసినప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను యాక్చువల్గా డాక్యుమెంట్స్ వెరిఫై చేసినప్పుడు అబ్జర్వేషన్ అండ్ ఇన్స్పెక్షన్ అంటే ఏదన్నా మేనేజ్మెంట్ ఒక ప్రొసీజర్ ని దూరం నుంచి చూడడాన్ని అబ్జర్వేషన్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫిజికల్ కౌంటింగ్ ఆఫ్ ఇన్వెంటరీ, అది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇన్స్పెక్షన్ అంటే ఆర్గనైజేషన్ యొక్క అకౌంటింగ్ రికార్డ్స్ ని వెరిఫై చేయడాన్ని ఇన్స్పెక్షన్ అంటారు. సో మనం అలాగా మన దగ్గర ఎంక్వైరీ చేసినప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ మనం అబ్జర్వేషన్ అండ్ ఇన్స్పెక్షన్ లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ని మ్యాచ్ చేసుకుంటాం. మ్యాచ్ చేసుకుని ఎక్కడైనా కాంట్రరీ ఎవిడెన్స్ ఏమైనా వస్తే దెన్ వి విల్ ఇన్వెస్టిగేట్ ఫర్దర్. ఓకే, సో మనకి అబ్జర్వేషన్ వల్ల ఏమేమి తెలుస్తుందంటే ఎంటిటీ యొక్క ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లోకి మీరు అడుగు పెట్టారమ్మా యాజ్ అన్ ఆడిటర్ గా, మీరు అక్కడ ఇన్వెంటరీ గోడౌన్ లోకి వెళ్ళి చూసారనుకో, చుట్టూ తిరిగారనుకో, అది అబ్జర్వేషన్. ఆ అబ్జర్వేషన్ లో మీరు ఏమేమి తెలుసుకుంటారు? స్టాక్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నంత స్టాక్ ఉందా, అన్ని బ్యాగ్స్ ఉన్నాయా, లేకపోతే అక్కడ స్టాక్ ప్రిజర్వ్ చేయడానికి కండిషన్స్ బాగున్నాయా, స్టాక్ ఎవరైనా థెఫ్ట్ చేసే అవకాశం ఉందా, ఇవన్నీ అబ్జర్వేషన్సే. ఇవన్నీ కూడా అబ్జర్వేషన్సే. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్. ఇదే కాదమ్మా, ఆడిటర్ కి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని కూడా రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ చేస్తాడు. రైట్, నెక్స్ట్ పార్ట్ ఏంటంటే అండర్స్టాండింగ్ ది ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. రిస్క్ అసెస్మెంట్ చేసే ముందు కంపల్సరీగా మనకి ఏం తెలియాలంటే ఆర్గనైజేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియాలి, దాని యొక్క ఎన్విరాన్మెంట్, కంట్రోల్ ఎన్విరాన్మెంట్ గురించి తెలియాలి. ఓకే, సో ఇవన్నీ ఆల్రెడీ మనం చదువుకున్నాం. SA 315 చదువుకున్నప్పుడు ఏంటి, ఎంటిటీ యొక్క ఆపరేషన్ తెలియాలి, నెక్స్ట్ ఓనర్షిప్ తెలియాలి, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తెలియాలి, నెక్స్ట్ ఫైనాన్స్ తెలియాలి, OIF చదువుకున్నాం, గుర్తుందమ్మా మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియాలంటే రెలవెంట్ ఇండస్ట్రీ, ఆ ఆర్గనైజేషన్ ఏ ఇండస్ట్రీలో ఉంది, వాళ్ళకి రెగ్యులేటరీ అథారిటీ ఎవరు, నెక్స్ట్ వాళ్ళకి అప్లికేబుల్ అయ్యే ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఏంటి, వాళ్ళ ఓనర్షిప్ ఏంటి, వాళ్ళ ఆపరేషన్స్ ఏంటి, నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ దే మేక్, అండ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ అండ్ వాట్ ఈస్ దేర్ ఫైనాన్స్ అనేది తెలియాలి. దాన్నే అండర్స్టాండింగ్ ది ఎంటిటీ అంటారు. ఆ కంపెనీ గురించి ఇవన్నీ తెలిస్తే మనకి ఆ కంపెనీ గురించి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఓకే, అలాగే ద మెజర్మెంట్ అండ్ రివ్యూ ఆఫ్ ఎంటిటీస్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ని మనం, అంటే ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ అంటే ఒక లాస్ట్ 5 years ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్స్ తెప్పించుకొని మనం క్లియర్ కట్ గా రివ్యూ చేసామంటే ఆ ఆర్గనైజేషన్ గురించి మనకి ఎంతో కొంత నాలెడ్జ్ తెలుస్తుంది, డెఫినెట్ గా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటి, అవి కూడా తెలుసుకోవాలి. లైక్ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్స్, అవన్నీ తెలుసుకోవాలి. అలా నెక్స్ట్ వాళ్ళు అప్లై చేసే అకౌంటింగ్ పాలసీస్ ఏంటి. ఓకే, సో ఆ అప్లై చేయడం వల్ల వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి, ఇవన్నిటి గురించి మనం తెలుసుకుంటే దెన్ ఆ ఎంటిటీ యొక్క బిజినెస్ గురించి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ గురించి, వాళ్ళ అకౌంటింగ్ పాలసీస్ గురించి అన్ని తెలుసుకోవాలి. సో అవన్నీ తెలుసుకుంటేనే మనం రిస్క్ ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఉండదు అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఓకే, ఆ రిస్క్ అసెస్మెంట్ చేయడం వల్ల మనకు ఆడిటర్కి వచ్చేది ఏంటంటే ఆడిటర్ అన్ని కూడా ప్రొఫెషనల్ జడ్జిమెంట్. రిస్క్ అసెస్మెంట్ అనేది అది ఎగ్జాక్ట్ గా ఇంత ఉంటుందని ఎవరు చేయలేరు. దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ బై ది ఆడిటర్. ఓకే, మనకి ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పాడు. ఇవన్నీ ఆల్రెడీ మనకు తెలుసు. అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటల్ మిస్స్టేట్మెంట్, ప్రొఫెషనల్ జడ్జిమెంట్. మెటీరియాలిటీ, ప్రొఫెషనల్ జడ్జిమెంట్. నెక్స్ట్ మేనేజ్మెంట్ అప్లై చేసిన అకౌంటింగ్ పాలసీస్ అప్రాప్రియేటా కాదా అనేది వెరిఫై చేసేది, అది కూడా మన ప్రొఫెషనల్ జడ్జిమెంటే. ఓకే, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ప్రొఫెషనల్ జడ్జిమెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా ఆడిటర్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ లో చేస్తాడు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే,
హౌ టు అండర్స్టాండ్ అన్ ఎంటిటీ అంటే యాజ్ పర్ ఎస్ఏ 315 మీరు ఆ ఎంటిటీ గురించి ఈ పాయింట్స్ తెలుసుకోవాలి. ఒకటి, ఓనర్షిప్, ఆపరేషన్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్స్, అకౌంటింగ్ పాలసీస్, రిలవెంట్ ఇండస్ట్రీ, రిలవెంట్ రెగ్యులేటరీ అథారిటీ, అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, మేనేజ్ అండ్ రివ్యూ దేర్ ఎంటిటీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పెర్ఫార్మెన్స్. ఈ 5 పాయింట్లు 6 పాయింట్లు ఏదో చెప్పాను, అవి రాస్తే మీకు మార్క్స్ పడతాయి యాజ్ పర్ ఎస్ఏ 315. అలాగే రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అనగానే షూర్గా ఎంక్వైరీ రాయాలి, అనలిటికల్ ప్రొసీజర్స్ రాయాలి, అబ్జర్వేషన్ అండ్ ఇన్స్పెక్షన్ గురించి రాయాలి. రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అని అడిగితే, రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ అని అడిగితే ఐడెంటిఫై అండ్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అండ్ thereby enabling the auditor to design responses to the assessed risk అని చెప్పి రాయాలి. అది రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ డెఫినేషన్, ప్రొసీజర్ డెఫినేషన్ వేరు. ఓకే, నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రిస్క్ దట్ రిక్వైర్ స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్, వెరీ ఇంపార్టెంట్ అమ్మ. క్వశ్చన్ చాలా సార్లు అడిగారు, చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, ఐదర్ అట్ ది సిఏ ఇంటర్ లెవెల్ ఆర్ అట్ ది సిఏ ఫైనల్ లెవెల్. డెఫినెట్ గా ఈ క్వశ్చన్ కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ సుమారుగా 6 పాయింట్లు ఇచ్చారు, ఈ 6 పాయింట్లని అలాగే రాస్తే 4 మార్క్స్ వస్తాయి డెఫినెట్ గా. అవి ఏంటో చూద్దాం. అంటే స్పెసిఫిక్ గా ఈ రిస్క్ ఉందంటే ఆడిటర్ స్పెషల్ గా వాటిని జాగ్రత్తగా పట్టించుకోవాలని అర్థం. రిస్క్ దట్ రిక్వైర్ స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్. మొన్న ఎగ్జామినేషన్ ఏమడిగారంటే బ్యాంకింగ్ లో ఏ టైప్ ఆఫ్ రిస్క్ స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్ ఉంటుందని అడిగాడు. ఈసారి జనరల్ గా అడుగుతాడు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. ఓకే, సో ఇఫ్ ద రిస్క్ ఈజ్ ఎ రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ వల్ల ఏదైనా రిస్క్, అంటే ఆర్గనైజేషన్ లో ఫ్రాడ్ వల్ల ఏదైనా రిస్క్ ఉంటుందని అనిపిస్తే డెఫినెట్లీ స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్ ఉండాలి. వెదర్ ది రిస్క్ ఈజ్ రిలేటెడ్ టు రీసెంట్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్, అకౌంటింగ్ ఆర్ అదర్ డెవలప్మెంట్స్, అంటే ఆర్గనైజేషన్ కి కొత్తగా ఎకనామిక్ డెవలప్మెంట్ వచ్చింది, లేదంటే అకౌంటింగ్ డెవలప్మెంట్, ఓకే, లేకపోతే అదర్ రీసెంట్ డెవలప్మెంట్స్ లైక్ జిఎస్టీ కానీ కొత్త యాక్ట్స్ ఏమైనా అప్లికేబుల్ అవుతున్నాయా, లేకపోతే వాళ్ళ అకౌంటింగ్ సిస్టమ్ మారిందా, అవన్నీ కూడా. నెక్స్ట్, ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్, వాళ్ళు చేసే కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ లైక్ ఈ కామర్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్, ఓకే, నెక్స్ట్ రియల్ ఎస్టేట్స్, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, వెదర్ ది రిస్క్ ఇన్వాల్వ్స్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ విత్ ద రిలేటెడ్ పార్టీస్, ఆర్గనైజేషన్ లో రిలేటెడ్ పార్టీస్ ఉన్నారని తెలిసిన, వాళ్ళతో ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని తెలిసిన, ఆడిటర్ షుడ్ మేక్ స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆడిట్. ఖచ్చితంగా స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్ ఉండాలి. ఎందుకని మీరు నన్ను అడగద్దు, ఎందుకంటే మనం చాలా సార్లు చెప్పుకున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఉంటుంది, కంపెనీస్ యాక్ట్ లో ఉంటుంది, ఆడిటింగ్ లో ఉంటుంది, నెక్స్ట్ జిఎస్టీలో ఉంటుంది. ఏం చెప్పుకున్నాం, రిలేటెడ్ పార్టీస్ కి అంత ఇంపార్టెన్స్ ఉంటుందని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. సో అంత ఇంపార్టెన్స్ అన్ని సబ్జెక్ట్స్ లో ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి, ఇట్ రిక్వైర్స్ స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్. నెక్స్ట్, ద డిగ్రీ ఆఫ్ సబ్జెక్టివిటీ ఇన్ ది మెజర్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. అండర్లైన్ ది వర్డ్ ద డిగ్రీ ఆఫ్ సబ్జెక్టివిటీ. ఆల్రెడీ మనకు తెలుసు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో చాలా మటుకు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సబ్జెక్టివ్ డెసిషన్స్ ప్రకారం చేస్తారు. సబ్జెక్టివ్ అంటే మేనేజ్మెంట్ యొక్క డెసిషన్స్ ప్రకారం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది గోయింగ్ కన్సర్న్ అవ్వచ్చు, లేకపోతే లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ అవ్వచ్చు, ప్రావిజన్స్ అవ్వచ్చు, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సెస్ అవ్వచ్చు, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అవ్వచ్చు, రిజర్వ్ ఫర్ క్రెడిటార్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. నెక్స్ట్, అకౌంటింగ్ పాలసీస్ అప్లికబిలిటీ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఎవరమ్మా డిసైడ్ చేసేది, మేనేజ్మెంటేగా. ఎస్ఆర్ను. సో అంటే వాళ్ళ సబ్జెక్టివిటీ ఎక్కువ ఉంటుంది అట్లా. సో ఎప్పుడైతే హై సబ్జెక్టివిటీ ఉంటుందో మేనేజ్మెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్, డెఫినెట్లీ దేర్ ఆడిటర్ విల్ రిక్వైర్ స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్. నెక్స్ట్, వెదర్ ద రిస్క్ ఇన్వాల్వ్ సిగ్నిఫికెంట్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్, అంటే అక్కడ ఆర్గనైజేషన్ లో అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, లైక్ లాస్ట్ అకౌంటింగ్ ఇయర్ ఎండింగ్ కి ఫిక్టిషియస్ జర్నల్ ఎంట్రీస్ పాస్ చేసేయడం, లేదంటే ఫిక్స్డ్ అసెట్స్ లేకపోయినా సరే ఫేక్ ఫిక్స్డ్ అసెట్స్ ని రికార్డ్ చేయడం,
అటువంటి జరుగుతున్నాయి. దే ఆర్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ సడన్ గా హై టర్న్ ఓవర్ ని రికగ్నైజ్ చేయడం, హై ప్రాఫిట్ ని రికగ్నైజ్ చేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో అవన్నీ కూడా అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సడన్ గా శాలరీస్ పెంచారు, సడన్ గా అంత హైక్, అంటే నార్మల్ ట్రెండ్ లో కాకుండా అన్యూజువల్ గా జరిగే ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా. హై పర్చేజెస్ చేసిన, హై సేల్స్ చేసిన, అంటే మోర్ దెన్ నార్మల్ ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ అంటారు వాటిని. అంటే ఇండస్ట్రీ ట్రెండ్ తో మ్యాచ్ అవ్వకుండా మనం వేరే వైపు వెళ్తే దాన్ని అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ అంటారు. సో అటువంటి జరిగినాయి అనుకో, డెఫినెట్ గా ఆడిటర్ వుడ్ రిక్వైర్ స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్, స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్ ఇన్ దట్ ఏరియాస్. ఈ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. 4 మార్క్స్ వస్తుంది, రాసి పెట్టుకోండి. నాకు తెలిసి అంటే ఈ చాప్టర్ నుంచి వస్తే అయితే ఈ క్వశ్చన్ అడుగుతారు, లేకపోతే రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ ఏంటి చెప్పమంటారు. ఓకే, లేకపోతే రిస్క్ కాంపోనెంట్స్ గురించి అడుగుతారు. ఆడిట్ రిస్క్, ఇన్హెరెంట్ రిస్క్, కంట్రోల్ రిస్క్, డిటెక్షన్ రిస్క్, అవి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి వాటి మధ్య రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఇప్పుడు దాకా క్వశ్చన్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా అడగలేదు. మేబీ దిస్ టైం ఛాన్స్ ఉంది, అయితే ఆ క్వశ్చన్ కానీ లేదంటే ఈ క్వశ్చన్ కానీ. ఓకే రైట్. మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు?